నమస్కారం కేవీ న్యూస్ కి స్వాగతం అక్రమ సంబంధానికి అడ్డు వస్తున్నాడని భర్తను హత్య చేసిన భార్య ఆమె ప్రియుడిని అరెస్ట్ చేసి రిమాండ్ తరలించినట్లు కామారెడ్డి జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర తెలిపారు. వారి వద్ద నుంచి ఒక ద్విచక్ర వాహనం 2 ఫోన్లు స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. ఈ కేసులో కీలక సమాచారం అందించిన నేరల్ తాండాకు చెందిన యువకుడిని ఎస్పీ అభినందించారు. బుధవారం కామారెడ్డి జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఎస్పీ రాజేష్ చంద్ర ఈ హత్యకు సంబంధించిన వివరాలు వెల్లడించారు. ఈ నెల 16న గాంధారి శివార్లోని చెద్మల్ రోడ్డు కాల్వలో గుర్తులేని వ్యక్తి మృతదేహం ఉందని పంచాయతీ కార్యదర్శి నాగరాజు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారన్నారు. నేరల్ చెందిన యువకుడు ఇచ్చిన సమాచారంతో పోలీసులు సీసీ కెమెరాల ద్వారా నిందితులను గుర్తించారని చెప్పారు. మేడ్చల్ మల్కాజ్గిరికి చెందిన నరేష్ దంపతులు కూలి పనులు చేసుకునేవారని చెప్పారు. ఈ క్రమంలో ఆంజనేయులు అనే వ్యక్తితో నవనీతకు పరిచయం ఏర్పడి అక్రమ సంబంధానికి దారితీసిందన్నారు. ఒకరోజు బలపహాడ్ దర్గా వద్దకు వెళ్లామని ముగ్గురు కలిసి 2 బైక్లపై వెళ్లగా అక్కడ ఇద్దరు క్లోజ్ గా ఉండడం గమనించిన నరేష్ భార్యను వేధించడం మొదలుపెట్టాడని తెలిపారు. దాంతో నరేష్ అడ్డు తొలగించుకోవడానికి మరోసారి బడపహాడ్ వెళ్లి వద్దామని బయలుదేరారు. తిరిగి గాంధారికి రాగానే అక్కడ వైన్ షాప్ లో మద్యం తీసుకుని చెద్మల్ రోడ్డులో నరేష్ కు మద్యం తాగించారని చెప్పారు. మత్తులో ఉన్న నరేష్ ఛాతిపై దాడి చేసి హత్య చేసి శవాన్ని గుర్తుపట్టకుండా ఉండేందుకు పెట్రోల్ తో శవాన్ని కాల్చి కాలువలో పడేసి వెళ్లిపోయారన్నారు. సీసీ కెమెరాల ఆధారంగా నిందితులను గుర్తించిన పోలీసులు హైదరాబాద్ లో ఇద్దరిని అరెస్ట్ చేశారన్నారు. వారి వద్ద నుంచి ఒక బైక్ 2 మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకుని రిమాండ్ తరలించినట్లు ఎస్పీ తెలిపారు. అక్కడ నుంచి మనం వెరిఫై చేయడం స్పెషల్ టీమ్ ఫామ్ జరిగింది. సిఐ సంతోష్ అండ్ ఎస్ఐ గాంధారి అండ్ మనము ఆల్మోస్ట్ 4-5 డేస్ దానికి సంబంధించిన సీసీ కెమెరాస్ అన్ని చెక్ చేయడంతో మనకు అక్యూజ్డ్ అండ్ మనకు విక్టిమ్ డీటెయిల్స్ దొరికాయి. అప్పటిదాకా మనకు విక్టిమ్ ఎవరో మనకు తెలియదు, ఎందుకంటే చంపిన వాడు చనిపోయిన వాడు మన ప్రాంతం కాదు. సో మనం వెరిఫై చేస్తే ఇందులో చనిపోయిన అతని పేరు నరేష్, అతని భార్య నవనీత మరియు అతని పేరమోర్, ఆ అమ్మాయి పేరమోర్ ఆంజనేయులతో కలిసి ఒక పథకం ప్రకారం అతన్ని చంపడం జరిగింది. ఇది వివరాలకు వెళ్తే ఈ ఆంజనేయులు ఇద్దరు కలిసి ప్లాన్ చేసేసి ఇతన్ని ఈ పెద్దగుట్టకి దేవాలయం తీసుకెళ్ళాలనే ప్లాన్ తోటి బైక్ పైన బైక్ నెంబర్ ప్లేట్ ని కొంచెం చేంజ్ చేసేసి ఆ బైక్ పైన నరేష్ ని తీసుకొని పెద్దగుట్ట వెళ్ళి వచ్చే ప్రాసెస్ లో మనకు ఈ ఐసోలేటెడ్ ప్లేస్ లో అతన్ని చంపి అతని కింద పడేసి బలంగా అతని ఛాతీ పైన 3-4 టైమ్స్ ఎగిరి దూకి అతని రిబ్స్ మొత్తం డ్యామేజ్ చేసేసి అతన్ని చంపేసి మళ్ళీ అతని పడేసి అక్కడ వదిలిపెట్టి వెళ్ళే క్రమంలో అతని గురించి చిన్న ఆనవాళ్ళు ఇవ్వడంతో కేసు క్రాక్ అయింది. ఆ సిటిజన్ పేరు పసి గంగా సింగ్ కి పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున అండ్ కామారెడ్డి పోలీస్ తరఫున నా తరఫున స్పెషల్ ధన్యవాదాలు. ఆ సిటిజన్ ప్రొయాక్టివ్ రోల్ తోటి బయటికి రావడం జరిగింది. అతను ఇచ్చిన ఇన్పుట్ ని సీసీ కెమెరాస్ ని వెరిఫై చేయడం, దాంతో మనము మన దగ్గర పనిచేసే పీసీ సంజయ్, పీసీ రవి, పీసీ సైదయ్య, హోంగార్డ్ ప్రసాద్ అండ్ హోంగార్డ్ మంతిలా ఈ 45 రోజుల క్రితం గాంధారి పోలీస్ స్టేషన్ పరిధిలో అక్కడున్న వ్యాపారస్తులు, గ్రామస్తులు, వాలంటీర్స్ అందరూ కలిసి స్పాన్సర్ చేసుకుని 42 సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకున్నారు. ఆ ఓపెనింగ్ మీరే చేశాం. ఆ కెమెరాల ఆధారంగానే ఈ ఎవరైతే అక్యూజ్డ్ ఆంజనేయులు ఉన్నారో అతన్ని పట్టుకోవడం జరిగింది. సో గాంధారి ప్రజలకు, ఆ గ్రామస్తులకు, ఆ వ్యాపారులకు మనకి ఇంటర్ నెట్వర్క్ దొరికిందని ఇవాళ మర్డర్ కేసులో కూడా ఒక సిటిజన్ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ తోటి వీఆర్ క్యూరియస్, అంటే చంపిన వాడు తెలియదు, చనిపోయిన వాడు తెలియదు, ఐడెంటిటీ తెలియదు అండ్ చంపిన టైం తెలియదు, ఎప్పుడు జరిగిందో తెలియదు. మనకు తెల్లవారుజామున మనకి ఇన్ఫర్మేషన్ వచ్చింది. సో కేవలం ఆ ఇన్పుట్ మనకి ఆ సిటిజన్ ఇవ్వడంతో మనకి చాలా హెల్ప్ అయింది. సో ఐ అప్రిషియేట్ హిస్ ఎఫర్ట్స్ అండ్ ఐ రిక్వెస్ట్ ఆల్ ద సిటిజన్స్, మీ కళ్ళ ముందు ఎటువంటి జరిగినా సరే నాకు ఇన్ఫర్మేషన్ ఇస్తే వాళ్ళని పట్టుకోవడం కొంచెం
మాకు సహాయం చెరుకు రైతులను వ్యాపారవేత్తలుగా తయారు చేసేందుకు గాయత్రి ఏరో సిస్టమ్ ప్రైవేట్ లిమిటెడ్ ద్వారా డ్రోన్ పరికరాన్ని తీసుకురావడం జరిగిందని గాయత్రి షుగర్స్ ఫ్యాక్టరీ ప్రెసిడెంట్ శంకర్రావు అన్నారు. ఈ డ్రోన్ ద్వారా చెరుకుతో పాటు ఇతర పంటలకు స్ప్రే చేయవచ్చని చెప్పారు. 7,50,000 విలువ గల ఈ డ్రోన్ ను రైతులకు 1 లక్ష సబ్సిడీతో ఇస్తున్నట్లు పేర్కొన్నారు. కామారెడ్డి జిల్లా సదాశివనగర మండలం అడ్లూరు ఎల్లారెడ్డిలో గాయత్రి ఏరో సిస్టమ్ ప్రైవేట్ లిమిటెడ్ ఆధ్వర్యంలో డ్రోన్ ద్వారా స్ప్రే చేసే విధానంపై రైతులకు అవగాహన కల్పించారు. సందర్భంగా గాయత్రి షుగర్ ఫ్యాక్టరీ ప్రెసిడెంట్ శంకర్రావు మాట్లాడారు. ప్రతి వ్యవసాయ క్షేత్రంలో ఒక డ్రోన్ అందించాలని గాయత్రి ఏరో లక్ష్యంగా పెట్టుకుందన్నారు. ప్రభుత్వ అనుమతులతో పాటు రైతులకు 7 రోజుల శిక్షణ ఇవ్వడం జరుగుతుందన్నారు. గాయత్రి సిస్టమ్ ద్వారా అందించే డ్రోన్ రైతులకు ఎంతో మేలు చేస్తోందని చెప్పారు. 2,000 ఎకరాలకు స్ప్రే చేయడం వలన రైతులు డ్రోన్ కు పెట్టిన పెట్టుబడి వచ్చేస్తుందని తెలిపారు. ప్రధాన పంటలకు పురుగు మందు పిచికారీ చేయడంపై తర్ఫీదు పొంది ఉపాధి పొందవచ్చని చెప్పారు. డ్రోన్ కొనుగోలుకు బ్యాంకులలో లోన్ సౌకర్యం కూడా కల్పించడం జరిగిందన్నారు. ఈ అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో గాయత్రి షుగర్ ఫ్యాక్టరీ మేనేజర్ వేణుగోపాల్, మార్కెటింగ్ మేనేజర్ రాజేందర్ తదితరులు పాల్గొన్నారు. చేశారనమాట. సో ఇది మనం మీడియం కేటగిరీలోకి వస్తుంది. ఎక్కువగా ఎందుకంటే ఎక్కువ వెయిట్ మోయాలి కదా, అప్పుడు ఏం చేస్తుంది, ఎక్కువ పవర్ లాక్కుంటూ ఉంటుంది. అందుకని బయట బ్యాటరీ యూజ్ ఏమవుతుందంటే ఫస్ట్లో బాగానే వస్తుంది, రాగా రాగా దాని లైఫ్ తయారు చేయడం జరిగింది. ఈ తయారు చేసిన డ్రోన్ని DGCA అప్రూవల్ అంటే టైప్ సర్టిఫికెట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాతో తీసుకోవడం జరిగింది. ఈ యొక్క టైప్ సర్టిఫికేట్ తీసుకున్న డ్రోన్స్ యూజ్ చేయడమే చాలా మంచిది. ఎందుకంటే వేరే వాళ్ళు కూడా వితౌట్ టైప్ సర్టిఫికేట్ డ్రోన్స్ని స్ప్రే చేస్తున్నారు, అది ఇల్లీగల్ అవుతుంది. మాదేంటంటే DGCA అప్రూవల్తో మనకి టైప్ సర్టిఫికెట్ వచ్చిన తర్వాత మేము ఏం చేస్తున్నామంటే సర్వీసింగ్ మోడ్లో లాస్ట్ ఇయర్ కానీ అంతకుముందు ఇయర్ కానీ ఒక 3,000 ఎకరాల్లో సర్వీసింగ్ మోడ్లో ఫార్మర్స్కి స్ప్రేయింగ్ చేసి డెవలప్ చేసి దాన్ని మంచిగా వచ్చిన తర్వాత ఇప్పుడు ఏంటంటే మార్కెట్లోకి సేల్లోకి రావాలనే ఉద్దేశంతో గాయత్రి ఏరో సిస్టమ్స్ వాళ్ళు వచ్చారు. అటువంటిప్పుడు వచ్చినప్పుడు మేమేమని చేసామంటే మాది షుగర్ ఫ్యాక్టరీ ఉంది. మా షుగర్ ఫ్యాక్టరీలో మా యొక్క ఫార్మర్స్ కానీ రైతు సోదరులు సోదరిమణులు 10,000 మంది పైనే రైతులు మన చెరుకుని నాటటము డెవలప్ చేయడం జరుగుతుంది. మన 2 ఫ్యాక్టరీలో కామారెడ్డి యూనిట్ కానీ మాగి యూనిట్ కానీ. మేము మేనేజ్మెంట్ ఏమి రిక్వెస్ట్ చేసామంటే మన రైతు సోదరులకి ఏ విధంగా సహాయం చేయగలము, ఈ యొక్క అగ్రికల్చర్ డ్రోన్తో ఏ విధంగా స్ప్రే చేయగలము, పెస్టిసైడ్స్ కానీ లేకపోతే నానో యూరియా కానీ న్యూట్రియంట్స్ కానీ డ్రోన్ ద్వారా స్ప్రే చేయటం వలన మన రైతులకి కూలీల బెడద కానీ కూలీల యొక్క షార్టేజ్ని కానీ మనము. తెలంగాణ ప్రభుత్వం రవాణా శాఖకు చెందిన అన్ని చెక్ పోస్టులను ఎత్తివేసింది. ఈ నిర్ణయం వల్ల జాప్యం, అవినీతి వంటి సమస్యలకు పరిష్కారం లభిస్తుందని ప్రభుత్వం భావిస్తోంది. కాగా వాహనాల తనిఖీ చేయడానికి ప్రభుత్వం మొబైల్ స్క్వాడ్లను ఏర్పాటు చేయనుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని ఆర్టీఏ చెక్ పోస్టులను ప్రభుత్వం రద్దు చేసింది. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. చెక్ పోస్టుల వద్ద జరిగే జాప్యం, అవినీతిని అరికట్టడం ఈ నిర్ణయం వెనుక ముఖ్య ఉద్దేశం. కాగా వాహనాల తనిఖీల కోసం ప్రభుత్వం మొబైల్ స్క్వాడ్లను ఏర్పాటు చేస్తోంది. ఈ నిర్ణయం తీసుకోవడంలో కేంద్ర ప్రభుత్వ సూచనలు కూడా ప్రభావం చూపాయి. అయితే ఇటీవల ఏసీబీ అధికారులు ఆర్టీఏ చెక్ పోస్టులపై దాడులు చేసి నగదును స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే.
ఇందిరమ్మ ఇండ్లు త్వరగా నిర్మించుకునేలా లబ్ధిదారులను ప్రోత్సహించాలని కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశీష్ సంగ్వాన్ అన్నారు. తార్వై మండలంలో మొత్తం 441 ఇండ్లు మంజూరు కాగా వివిధ దశల్లో నిర్మాణ పనులు జరుగుతున్నాయని చెప్పారు. కామారెడ్డి జిల్లా తార్వై మండలం నందివాడ గ్రామంలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి జిల్లా కలెక్టర్ ఆశీష్ సంగ్వాన్ భూమి పూజ చేశారు. త్వరగా ఇంటి నిర్మాణ పనులు పూర్తి చేసుకోవాలని లబ్ధిదారులకు సూచించారు. అదేవిధంగా ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలను లబ్ధిదారులు త్వరగా నిర్మించుకునే విధంగా ఇసుక, మొరం, ఇటుకలకు ఎలాంటి కొరత లేకుండా లబ్ధిదారులకు అందుబాటులో ఉండేలా చూడాలని అధికారులను ఆదేశించారు. తార్వై మండలంలో మొత్తం 441 ఇండ్లు మంజూరు కాగా మార్కౌట్ వివిధ దశలో ఈ నిర్మాణ పనులు జరుగుతున్నాయని తెలిపారు. ఈ నిర్మాణ పనులు వేగంగా పూర్తి చేసే విధంగా అధికారులు చిత్తశుద్ధితో కృషి చేయాలని సూచించారు. ఇప్పుడు ప్రకటనలు. కామారెడ్డిలో 50 పడకల ISO సర్టిఫైడ్ గల ఏకైక హాస్పిటల్ లైఫ్ హాస్పిటల్ కామారెడ్డి. ఆరోగ్యశ్రీ, EHS మరియు అన్ని రకాల నగదు రహిత హెల్త్ ఇన్సూరెన్స్లు గల ఏకైక హాస్పిటల్ లైఫ్ హాస్పిటల్. ఆరోగ్యశ్రీ కార్డు లేదా తెల్ల రేషన్ కార్డు ఉన్న వారికి ఆరోగ్యశ్రీ మరియు ఆయుష్మాన్ భారత్ ద్వారా ఆపరేషన్లు ఉచితంగా చేయబడును. 24 గంటలు అత్యవసర వైద్య సేవలు అందించబడును. మా సదుపాయాలు: అత్యాధునిక ఆపరేషన్ థియేటర్, లామినార్ OT, ICU, ఎక్స్రే, ఫిజియోథెరపీ, డెక్సా స్కాన్, ఫార్మసీ సౌకర్యాలు కలవు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఫీజు రీయింబర్స్మెంట్ సౌకర్యం కలదు. సంప్రదించండి లైఫ్ హాస్పిటల్. తెలంగాణలో మొట్టమొదటిసారిగా అధునాతన పద్ధతిలో నరాల, మానసిక, సెక్స్, ఆల్కహాల్, ఫిట్స్ ట్రీట్మెంట్, ఏసీ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ బి కేశవులు MD సైకియాట్రీ, ఉస్మానియా గారి ఆధ్వర్యంలో అన్ని సదుపాయాలు గల అత్యాధునిక అతిపెద్ద హాస్పిటల్ ప్రారంభించబడ్డది. నరాల బలహీనతలు, తలనొప్పి, ఫిట్స్, పళ్లు బిగపట్టడం, భయం, గుండెదడ, డిప్రెషన్, ఒంటరితనం, మంత్రాలు చేతబడి చేశారని అనుమానపడటం, వ్యతిరేకమైన ఆలోచనలు, తన గూర్చి మాట్లాడుకుంటున్నారని, చంపడానికి వస్తున్నారని భ్రమపడటం, ఆల్కహాల్ ను మాన్పించుటకు అడ్మిషన్స్ సౌకర్యం గల తెలంగాణలోనే అతిపెద్ద హాస్పిటల్ డాక్టర్ కేశవులు హాస్పిటల్. బస్టాండ్ ఎదురుగా లైన్, ఖలీల్వాడి, నిజామాబాద్. ఫోన్ 08462255189. కామారెడ్డి ప్రజలకు శుభవార్త. ఇకపై గుండె సంబంధ సమస్యల ట్రీట్మెంట్ కోసం నిజామాబాద్, హైదరాబాద్ లాంటి నగరాలకు వెళ్లాల్సిన పని లేదు. శ్రీ మెడికేర్ హాస్పిటల్ నందు అత్యుత్తమ కార్డియాలజీ సేవలు అందుబాటులో ఉన్నాయి. యాంజియోగ్రామ్, యాంజియోప్లాస్టీ, పేస్ మేకర్, 2D ఎకో, TMT మొదలగు సేవలను వైద్య రంగంలో అత్యుత్తమ అనుభవం కలిగిన డాక్టర్లు అందిస్తున్నారు. అంతేకాదు యూరాలజీ సర్వీసుల కోసం స్పెషలిస్ట్ డాక్టర్లు శ్రీ మెడికేర్ హాస్పిటల్లో అందుబాటులో ఉన్నారు. మా దగ్గర డయాలసిస్ సౌకర్యం ఉందని సగర్వంగా తెలియజేస్తున్నాం. మా ప్రత్యేకతలు: డయాలసిస్ సౌకర్యం, వెంటిలేటర్ సౌకర్యం, అధునాతన టెక్నాలజీతో కూడిన ఆపరేషన్ థియేటర్, 24/7 అంబులెన్స్ సర్వీసులు, ఎమర్జెన్సీ సేవలు. కామారెడ్డి జిల్లాలో ఎక్కడా లేని క్యాత్ ల్యాబ్ ఫెసిలిటీ శ్రీ మెడికేర్ హాస్పిటల్లో ఉంది. శ్రీ మెడికేర్ హాస్పిటల్. మా అడ్రస్ RNB బిల్డింగ్ ఎదురుగా NH44 రోడ్, కామారెడ్డి. ఎల్లారెడ్డి నియోజకవర్గంలోని లింగంపల్లి కొర్దు వంతెన పనులు శాశ్వత ప్రాతిపదికన చేపట్టాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించిన విషయం తెలిసిందే. ఈ మేరకు సీఎం ₹1 కోటి మంజూరు చేయడంతో రోడ్డు పనులను పూర్తి చేశారు. దీంతో ఎల్లారెడ్డి, కామారెడ్డి మధ్య బస్సుల రాకపోకలు పునఃప్రారంభమయ్యాయి. భారీ వర్షాల కారణంగా ఎల్లారెడ్డి కామారెడ్డి రహదారిలోని లింగంపల్లి కొర్దు వద్ద తెగిపోయిన వంతెన పనులు దాదాపు 50 రోజుల తర్వాత పూర్తయ్యాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ₹1 కోటి మంజూరు చేయడంతో రోడ్డు పనులు పూర్తి చేశారు. దీంతో ఎల్లారెడ్డి కామారెడ్డి మధ్య బస్సుల రాకపోకలు పునఃప్రారంభమయ్యాయి. అయితే బీటీ రోడ్డు పనులు ఇంకా పూర్తి కాలేదు. దీంతో దుమ్ముదొలితో ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. వెంటనే బీటీ రోడ్డు పనులు పూర్తి చేయాలని కోరుతున్నారు. బీసీ రిజర్వేషన్ల సమస్యలను ప్రభుత్వమే పరిష్కరించి త్వరగా ఎన్నికలు నిర్వహించాలని MCPI నాయకులు అన్నారు.
కేంద్ర బీజేపీ ప్రభుత్వం బీసీల పట్ల ద్వంద్వ వైఖరి అవలంబిస్తూ మోసం చేస్తోందన్నారు. బిల్లును పార్లమెంట్లో ఆమోదించాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంపైనే ఉందని పేర్కొన్నారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఏఎంసీ పిఐయు పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. సందర్భంగా ఆ పార్టీ జిల్లా కార్యదర్శి జబ్బర్ మాట్లాడుతూ బీసీ రిజర్వేషన్ల ప్రక్రియ ఇంకా నానబెట్టడం సరైన పద్ధతి కాదన్నారు. రాష్ట్ర ప్రభుత్వమే జీవోను తీసుకువచ్చి ఎన్నికలకు వెళ్లడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. పార్లమెంట్లో చట్టం చేసి 9వ షెడ్యూల్లో చేర్చాల్సిన బాధ్యత వహించాలన్నారు. ఆ అంశాన్ని కూడా పరిగణలోకి తీసుకోకుండా కామారెడ్డి డిక్లరేషన్ పైన ఎన్నికలకు వెళ్తామంటడం సరైన పద్ధతి కాదన్నారు. పలు రాష్ట్రాలలో అధికారంలో ఉన్న బీజేపీ కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తూ తెలంగాణలో మాత్రం బీసీలకు సపోర్టు చేస్తూ బంధువులో పాల్గొనడం శోచనీయమని చెప్పారు. రాబోయే రోజుల్లో బీసీలను సమీకరించుకొని పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు. ఈరోజు దేశవ్యాప్తంగా జరుగుతున్న సమావేశాలు ఏంటంటే ఈరోజు బీసీలకు 42% రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పేసి ఈరోజు ధర్నాలు రాష్ట్రంలో జరుగుతూ ఉన్నాయి. ఇది ఎవరి ఉనికి కోసం చేస్తారనేది కూడా మనం గమనంలో ఉంచుకోవాలా. ఇప్పుడు ఇవ్వాల్సిన కేంద్ర ప్రభుత్వమే ధర్నాలో పాల్గొంటుంది, తేవాల్సిన కాంగ్రెస్ ప్రభుత్వం, ఇంప్లిమెంట్ చేయాల్సిన కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ధర్నాలో పాల్గొంటుంది. అంటే ఇచ్చేది ఎవరు, ఇక్కడ తెచ్చేది ఎవరు అనేది ప్రజలు సందిగ్ధంలో పడిపోయి ఉన్నారు. ఎందుకంటే బీసీలకు 42% కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం ఇస్తామని చెప్పేసి ముఖ్యమంత్రి హామీ ఇవ్వడం జరిగింది. కోర్టేమో పాత పద్ధతిలో అంటే 26% తోటే మీరు ఎన్నికల్లోకి వెళ్ళచ్చు అని చెప్తుంది. అంటే దీంట్లో ఏది వాస్తవం ఏది ఎవరు ఎంతున్నారని తెలియక మనము ఈరోజు ఎన్నికలు నిర్వహిస్తే ఆ బీసీలకు అన్యాయం జరిగే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా సమగ్రమైన విచారణ జరిపించి బీసీలు ఎంతమంది ఉన్నారు, బీసీ ఏలో ఎంతమంది ఉన్నారు, బీలో ఎంతమంది ఉన్నారు అని చెప్పేసి మనం సమగ్రంగా కనుక ఒక డాటా కనుక తీసుకుంటే దాంట్లో భాగంగా మనం 42% ఏదైతే అంటున్నారో, ఏదైతే ఇక్కడ సిఫారసు చేసి మన గవర్నర్ చేత మనం రాష్ట్రపతికి పంపించిన తర్వాత అక్కడ రాష్ట్రపతి ఆమోదం పొందకపోవడము, దానివల్ల ఈరోజు ఏదైతే రాజకీయ పార్టీలు ఉన్నాయో ఈ రాజకీయ పార్టీలన్నీ ఒకే తాటిపైకి వచ్చి బీజేపీ కానీ, బీఆర్ఎస్ కానీ, కాంగ్రెస్ కానీ, టీఆర్ఎస్ కానీ అందరు ధర్నాలు చేస్తూ ఉంటే మరి ఇచ్చేది ఎవరు, తెచ్చుకునేది ఎవరు అనేది కూడా ప్రజల్లో అయోమయం ఉంది. దీనిపైన కూడా ఈ ప్రభుత్వము క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది. లేని పక్షంలో మేము పెద్ద ఎత్తున బీసీల పక్షాన ఉండి ఆందోళన కార్యక్రమం చేస్తామని చెప్పేసి ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. ఇప్పుడు సంక్షిప్త వార్తలు. అయ్యప్ప స్వామి దర్శనం కోసం బీర్కూర్ నుండి కేరళలోని శబరిమలకు సుమారు 1400 కిలోమీటర్లు పాదయాత్రగా వెళ్తున్న అయ్యప్ప స్వాములకు లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో మెడికల్ కిట్లు వితరణ చేశారు. స్వాములకు అయ్యప్ప స్వామి దర్శనం బాగా జరగాలని, క్షేమంగా తిరిగి రావాలని ఆకాంక్షించారు. లయన్స్ క్లబ్ ఆఫ్ బీర్కూర్ వారి ఆధ్వర్యంలో ఈరోజు మంచి కార్యక్రమం. మరి ఏంటంటే అయ్యప్ప స్వాములు, బీర్కూర్ అయ్యప్ప స్వాములు పాదయాత్ర సుమారు 1450 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి శబరిమల, కేరళ రాష్ట్రంలోని శబరిమల అయ్యప్ప సన్నిధానాన్ని పాదయాత్రగా చేరుకోవడం జరుగుతుంది. మరి వారికి చిన్నపాటి సహాయం ఏంటంటే 3,500-4,000 వేల వరకు వర్తిగల కిట్లను ఒక 10 మంది స్వాములకు ఈరోజు ఉచితంగా లయన్స్ క్లబ్ ఆఫ్ బీర్కూర్ వారి ఆధ్వర్యంలో పంపిణీ చేయడం జరుగుతుంది. మరి ఈ కార్యక్రమము 2015 సంవత్సరం నుండి కంటిన్యూగా ఇవ్వడం జరుగుతున్నది. ఇంత మంచి ఉన్నతమైనటువంటి మంచి కార్యక్రమంలో మా లయన్స్ క్లబ్ బీర్కూర్ ముందుకు సాగిపోతున్నటువంటిది. ఈ కార్యక్రమంలో ఈరోజు మా లయన్స్ సీనియర్ సభ్యులు లయన్ మేకల విఠల్ సార్ గారు మరియు ప్రెసిడెంట్ లయన్ సితాలే రమేష్ గారు, సీనియర్ సభ్యులు లయన్ వీరయ్య గుప్తా గారు, మరి ఈ కిట్ల పంపిణీకి ప్రత్యేకంగా ముందుకు వచ్చి ఇస్తున్నటువంటి వారు కూడా మేకల గాలయ్య గారు మరియు సితాలే రమేష్ డాక్టర్ గారు. వారికి మా సభ్యుల తరఫున మరియు స్వాముల తరఫున అందరి తరఫున కూడా ప్రత్యేక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ నిర్విఘ్నంగా ఇంకా ప్రతి సంవత్సరం కూడా జరగాలని చెప్పి ఆశిస్తూ అందరి యొక్క దీవెనలు ఆశిస్తూ మా లయన్స్. వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్కారం. చూస్తూనే ఉండండి K9.